వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ పూజారి రంగరాజన్ పైన దాడి, ఆ దాడి పైన టీటీని ఇప్పటికే ఇంటర్వ్యూలు చేస్తున్నది. తెలంగాణలో ముఖ్యంగా ఎలాంటి కులోన్మాద దాడులు జరిగినా, విద్వేషకరమైన దాడులు జరిగినా అనేకమైన సామాజిక కార్యకర్తలతోటి, లీడర్లతోటి, విశ్లేషకులతో ఇంటర్వ్యూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మన స్టూడియోలో ఉన్నారు కేవీపీఎస్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు గారు. ఆయనతో మాట్లాడు. నమస్తే. నమస్కారం. తెలంగాణలో ఇప్పటి వరకు గతంలో కులోన్మాద దాడులు, దళితుల పైన అనేకమైన దాడులు చూసినాం. ఏమంటారు, ఈ నాస్తిక సంఘాల పైన ఉన్మాదుల దాడులు చూసినాం. ఇప్పుడు ఏకంగా ఒక పూజారి పైన దాడి చేసి, భౌతిక దాడికి పాల్పడి పిడిగుద్దులు గుద్ది, తర్వాత వీడియో తీసి ఒక అవమానకరమైన, ఒక దారుణమైన పరిస్థితిని వీడియో రూపంలో తెలంగాణ సమాజం అంతా చూసింది. ఎట్లా చూడాలి ఈ పరిస్థితిని? మొదటి విషయం, గత శుక్రవారం వీర రాఘవరెడ్డి అనేటువంటి ఒక ఉన్మాదం తలకెక్కినటువంటి, విద్వేషం వంటబట్టించుకున్నటువంటి ఒక దుర్మార్గుడు రంగరాజన్ అనేటువంటి చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు, ఆయన పైన భౌతిక దాడికి పాల్పడ్డాడు. ఇక్కడ జరిగింది ఒక క్రిస్టియన్ హిందువు మీద జరిగిందో, లేకపోతే ఒక ముస్లిం హిందువు మీద దాడి జరిగిందో కాదు. రామరాజ్య స్థాపన కోసం ఏర్పాటు చేసినటువంటి ఆర్మీలో ఒక కమాండర్ టైప్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. రామరాజ్య స్థాపన, హిందూ ధర్మం, సనాతన ధర్మం గురించే వీర రాఘవరెడ్డి కూడా మొత్తం ప్రచారం చేస్తున్నాడు. హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం ఎవరినైనా చంపుతా, లేకపోతే చనిపోతా, దీనికి ఒక ఆర్మీ కావాలి, సైన్యం కావాలి. ఇప్పుడున్నటువంటి ఈ రాజ్యాంగం ఎందుకు పనికిరాదు, మేమే ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసి ఈ ధర్మాన్ని పరిరక్షించేటువంటి బాధ్యత శ్రీరాముడు మాకు అప్పగించాడు. ఆయన పుట్టిన వంశంలో నేను పుట్టాను కాబట్టి ఆ ధర్మం ఎక్కడ తప్పితే అక్కడ మేము అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తాం, వినకపోతే భౌతిక దాడి చేస్తాం. మాకు కావాల్సిన పనుల్లో ఏమిటంటే, మేము చెప్పినట్టు వినే వాళ్ళే ఉండాలి, మేము చెప్పినట్టు వినని వాళ్ళు ఉండటానికి వీల్లేదు అనేటువంటి పద్ధతులలో వీర రాఘవరెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు ఈ ఉన్మాదం మనుషులకి తలకెక్కుతుంది, ఎందుకు ఎక్కుతుంది? వాస్తవంగా గతంలో కుల ఉన్మాద దాడులు జరిగినాయి, ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు. ఇప్పుడు రంగరాజన్ తెలుగు రాష్ట్రాల్లోనే ఒక ప్రముఖ ఆలయం, చిలుకూరు దేవాలయం, అలాంటి దాంట్లో ప్రధాన అర్చకుడుగా ఉన్న వ్యక్తి మీదకి నాకొచ్చింది దాడి. అట్లా దీన్ని ఎట్లా చూడాలి పరిస్థితిని? మొదటి విషయం, మత ఉన్మాదం తలకెక్కిన వాడు కానీ, ఏదైనా విద్వేషాన్ని వంట పట్టించుకున్నటువంటి వాడు కానీ మతి స్థిమితం లేకుంటుంటాడు. తనేంటో తనకు అర్థం కాదు. మొదటి విషయం, ఆ పద్ధతుల్లోనే ఈయన ఈ స్థాయికి ఎందుకు ఇలా వచ్చిండు అని చెప్పడానికి దేశంలో ఒక అసహనమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి రోజు రోజుకి. ఎవరు భౌతిక దాడికి పాల్పడ్డా ఆ దాడి చేసిన ప్రతి సందర్భంలోనే దేశంలో చాలా మంది, ఎక్కువ మంది ప్రేమిస్తున్నటువంటి దేవుడుగా ఉన్నటువంటి రాముడి పేరును ఉపయోగిస్తున్నారు. రాముడి పేరును ఉపయోగించి దౌర్జన్యాలు, దాడులు చేయాలి, హత్యలు చేయాలనేటువంటి విషయాన్ని శ్రీరాముడు ఎప్పుడు వీళ్ళకి ఏమన్నా చెప్పిండు అనేటువంటిది వాళ్ళ దృష్టిలో ఏమైనా ఉందో తెలియదు. కానీ ఈ హత్యలకి, దాడులకి, దౌర్జన్యాలు చేయాలని చెప్పి శ్రీరామచంద్రుడు చెప్పిండని ఏదైనా ఒక పూజారి చెప్పి ఉంటే, లేదైనా ఒక సిద్ధాంతి చెప్పి ఉంటే, ఎవరైనా ఒక ఈ ధర్మశాస్త్రాలు రోజువారీగా ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళు చెప్పుంటే, ఆ రికార్డులు ఏమైనా ఉంటే చెప్పమని చెప్పొచ్చు. కానీ ఈయన పేరును, ఆ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని అన్ని రకాల దుష్టత్వాలకు ఒడిగడుతున్నారు. ఒక మనిషి మీద దాడి చేయటానికి, ఒక మనిషి మీద హత్య చేయటానికి, ఒక మనిషిని హత్య చేయటానికి, ఒక మనిషిని హింసించడానికి కూడా దేవుడి పేరు చెప్పండి. శ్రీరామచంద్రుడు అంటే ఏకపత్ని వతుడు, ఆయన మొత్తం సమాజం చల్లగా ఉండాలని కోరుకున్నాడు. ఎవరైనా పురుషుడు ఉండాలంటే శ్రీరామచంద్రులాగా ఉండాలని చెప్పేసి చెబుతూ రోజువారీగా మాట్లాడుతుంటారు. మరి అది ఆదర్శంగా తీసుకున్నట్ట, లేకపోతే దౌర్జన్యాలు చేయటం, దాడులు చేయటం, హత్యలు చేయటాన్ని దీనికి శ్రీరామచంద్రుడి పేరును వాడుకున్నట్ట, ఏది రైటు అనేటువంటి దాని మీద
హిందూ ధర్మం కోసం రోజువారీగా మాట్లాడుతున్న వాళ్ళు, ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళందరూ రోడ్డు మీదకి రావాల్సి ఉండే. దుర్మార్గం ఏంటంటే అవును, చాలా విషయాల్లో రోడ్డు మీదకి ఎక్కుతారు, చిన్న చిన్న మనోభావాలు అంటాయి. మరి ఈయన మీద దాడి జరిగితే ఎవరు మనోభావాలు ఎందుకు మనోభావాలు దెబ్బతిన్నాయి అనే పేరు మీద చాలా పెద్ద ఎత్తున వాళ్ళు రోడ్లు ఎక్కుతుంటారు. పోలీస్ స్టేషన్లలో కూడా ఫిర్యాదులు చేస్తారు. నాకు తెలిసి మీరు ఆ గతంలో కత్తి మహేష్ ఏదో అన్నాడని చెప్పేసి ఆయన మీద 200 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. విశ్వ హిందూ పరిషత్ పేరు మీద, బజరంగ్ దళ్ పేరు మీద, ఇతర హిందూ వాహిని పేరు మీద మొత్తం పెట్టారు. కానీ ఇప్పుడు వీర రాఘవరెడ్డి మీద ఎందుకు పెట్టట్లేరు? వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయటమే కాదు, మా మనోభావాలు దెబ్బతిన్నాయని గాని, రంగరాజన్ అనేటువంటి ఒక ప్రధాన అర్చకుడి మీద ఈ దాడిని మేము ఖండిస్తున్నామని చెప్పి రోడ్డు ఎందుకు ఎక్కలేకపోతున్నారు? వాళ్ళు ఎందుకు ఒక ర్యాలీ పెట్టలేకపోతున్నారు? ఎందుకు ప్రజలకి దాడిని ఖండిస్తూ మీ వైఖరి చెప్పలేకపోతున్నారు? ఫోన్లో మాట్లాడటమో లేకపోతే పరామర్శకి ఎందుకు పరిమితం అవుతున్నారు? మీరు సీరియస్ గా దీన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నారు అనేటువంటిది నేను అడుగుతున్నటువంటి ప్రశ్న. రంగరాజన్ గారు స్పష్టంగా ఉన్నారు. రంగరాజన్ గారి నేపథ్యం ఏంటి? ఆయన మీద ఎందుకు ఈ దాడి జరగడానికి ముఖ్యంగా ఆయన ఒక దళితుల్ని భుజాల మీద ఎక్కించుకొని గుళ్ళోకి వెళ్ళడమే కారణం అనే పేరు చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం నిన్న డిబేట్ లో కూడా అదే పాయింట్ మాట్లాడి అది మాకు అభ్యంతరకరం అని చెప్పేసి టీవీలో చెప్తున్నారు. ఎట్లా దీన్ని చూడాలి? మొదటి విషయం ఏంటంటే, దళితుడు అనేటువంటి వాడు మలమూత్రాలు ఎత్తిపోసే దగ్గర ఊరికి చివరిలో ఉండాల్సినటువంటి వాడు. దేవుడి పక్కకు వచ్చి దేవుడితో పాటుకున్న బ్రాహ్మణుడు అంటే జన్మనే జాయతే బ్రాహ్మణం కర్మనే జాయతే శూద్రానాం అని చెప్పేసి చెప్తాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, పుట్టుకతోనే బ్రాహ్మణుడు దేవుడి బిడ్డడుగా పుట్టాడు అంటే మీకు కనిపిస్తున్న దేవుడు బ్రాహ్మణుడు అనేటువంటి మాట వాళ్ళు చెబుతుంటారు. అలాంటి స్థానంలోకి అధనా దళితుడిని, అట్టడుగునున్న దళితుల్ని, మలమూత్రాలు వేసిపోసేటువంటి దళితుల్ని తన భుజాలపైకి ఎత్తుకొని, దళిత గోవిందం అనేటువంటిది ఎక్కడో తిరుపతిలో జరిగింది కాదు, చిరుకూరు బాలాజీ టెంపుల్లో మొట్టమొదటిసారిగా రంగరాజన్ గారు ఆ ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఆయన అర్చకుడిగా మార్చాడు. ఎవరిని? దళితుల్ని అర్చకుడిగా మార్చినటువంటి ఘన చరిత్ర ఉన్నటువంటి మనిషి. మీకు కేరళలో వామపక్ష ప్రభుత్వం ఉంది, దళితుల్ని పూజారులుగా చేసినటువంటి చరిత్ర అక్కడ కమ్యూనిస్టులకు ఉంది. కానీ ఆ పాత్రని ఈయన ఇక్కడ నిలబెట్టాడు. ఆయన కూడా రంగరాజన్ గారి అడ్డాభిప్రాయాలతోటి నేనేమి ఏకీభవించేవాడిని కాదు. కానీ జరిగినటువంటి తీరును పరిశీలిస్తే ఆధ్యాత్మికంలో కూడా అభ్యుదయాన్ని వెతుక్కోవాల్సి వస్తే ఆయన్ని వెతుక్కోవాలి, ఆయన్నే చూడాలి రంగరాజన్ గారు. ఓ దళితుల్ని భుజస్కంధాల పైన ఎత్తుకొని, భుజాల పైన ఎత్తుకొని మొత్తం ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించి ఇది ఒక గొప్ప పండుగ అని చెప్పి సనాతన ధర్మం అంటే, హిందూ ధర్మం అంటే ప్రజల్ని ప్రేమించటం, దేవుణ్ణి ప్రేమించటం, ఇది ఆధ్యాత్మిక వెలుగులో ఉండటం అనేటువంటి మాటలు తాను చాలా స్పష్టంగా చెప్తాడు. మిగతా మతాల్ని గౌరవించాలనేటువంటి మాట తాను చెప్తాడు తప్ప మిగతా మతాన్ని ద్వేషించాలనేటువంటి మా ధర్మంలో ఎక్కడ లేదని చెప్పేసి ఆయన చెబుతున్నాడు. మా సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో పక్క మతాన్ని ద్వేషించాలని, పరాయి వాడి మీద దాడి చేయాలని, విద్వేషం పెంచుకోవాలని ఇట్లాంటిది ఏదీ లేదండి మా దాంట్లో అని చెప్పి పలు సందర్భాల్లో ఆయన గంటాపదంగా టీవీలలో మాట్లాడినటువంటి వ్యక్తి. వారి వారసత్వ నేపథ్యం కూడా, సౌందర్య రాజన్ గారు కూడా వాళ్ళు చాలా గొప్ప, అంటే మీకు ఉన్నత చదువులు చదువుకొని అటువైపుగా ప్రయాణం చేస్తున్నారు, మంచి ఉద్యోగాలు వదులుకొని కూడా వాళ్ళు చేస్తున్నారు. సరే, వాళ్ళు చేసేదంతా రైటా రాంగ్ అనేటువంటి పాయింట్ పక్కకు పెడదాం. కానీ వాళ్ళు ఒక భక్తి ఉద్యమంలో మాత్రం స్పష్టంగా ఉన్నారు. ఆ భక్తి ఉద్యమాన్ని అంతా ఏకీభవించకూడదు అనేటువంటిది ఎవరి అభిప్రాయాలు వారి, అది వేరు. కానీ రంగరాజన్ గారు నిర్వహిస్తున్నటువంటి పాత్ర చూస్తే ఒక కాన్స్టిట్యూషన్ ని గౌరవించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. భారత రాజ్యాంగం ప్రకారంగా నేను నడుచుకుంటా అనేటువంటి పద్ధతులలో ఆయన మాట్లాడాడు. నేను రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటే తప్ప ప్రైవేట్ ఆర్మీకి, ప్రైవేట్ సైన్యాలు బెదిరిస్తే నేను బెదిరిపోయేటువంటి పద్ధతుల్లో ఉండను అని చెప్పిండు. వీర రాఘవరెడ్డి తూర్పుగోదావరి జిల్లా నుంచి చిరుకూరి బాలాజీ టెంపుల్ కి ఎందుకు వచ్చాడు? ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అదే అక్కడనే ఒక పాయింట్ ఏంటంటే, చిలుకూరి బాలాజీ స్వామి అర్చకుడు రంగరాజన్ని డబ్బులు అడగడం, బెదిరించడం, ఆ స్థలాన్ని, ఆ ప్రార్థనా మందిరాన్ని ఈ ప్రైవేట్ ఆర్మీని తయారు చేసుకోవడానికి ఇయ్యమని చెప్పేసి బెదిరిస్తే ఆయన ఒప్పుకోకుంటేనే దాడికి పాల్పడ్డామని వాళ్ళు బహిరంగ ప్రచారం చేస్తున్నారు. మొదటి విషయం ఏంటంటే, చిలుకూరి బాలాజీ టెంపుల్ అనేది హైదరాబాద్ కు అతి సమీపంలో ఉండేది. హైదరాబాద్ లో చదువుకుంటున్నటువంటి కళాశాలల్లో చదువుతున్నటువంటి వాళ్ళు కానీ, నిరుద్యోగులు ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఉద్యోగులు ఉన్నటువంటి వాళ్ళు
అంత ఎక్కువ యంగ్స్టర్స్ పోయేటువంటి టెంపుల్ ఈ దగ్గర దరిదాపుల్లో అదొకటే. తర్వాత అక్కడ విఐపి దర్శనాల్ని నిషేధించాడు ఆయన. అక్కడ పెద్ద చిన్న అనేటువంటిది చాలా కొందరు గొప్ప వాళ్ళు, కొందరు భక్తి ముందు అందరూ భక్తులే, దేవుడు ముందు అందరూ భక్తులే, పెద్ద భక్తుడు చిన్న భక్తుడు ఉండదు. దైవ దర్శనానికి గింత ధర ఉండాలి గింత ధర ఉండాలి అనేటువంటి దాన్ని ఆయన అంగీకరించలేదు. అంటే ఒక రకమైనటువంటి సమానత్వ భావన దేవాలయంలో తీసుకొచ్చాడు. దీన్ని అంగీకరించినటువంటి పరిస్థితి ఉంది. మొదటి విషయం, తూర్పు గోదావరి జిల్లాకు చెందినటువంటి వీరరాఘవరెడ్డి ఇక్కడి చిలుకూరు బాలాజీ టెంపుల్ కి ఎందుకు వచ్చాడంటే, ఇది ఒక అప్రతిహాతంగా ముందుకు పోతున్నటువంటి టెంపుల్ గా ఉంది. ఎక్కువ మంది యూత్ వస్తున్నటువంటి టెంపుల్ గా ఉంది. ఎక్కువ ఆదాయం వస్తున్నటువంటి టెంపుల్ గా ఉంది. తర్వాత రంగరాజన్ పట్ల ప్రతిష్ట బాగా పెరుగుతున్నటువంటి టెంపుల్ గా ఉంది. వీటన్నిటిని పసిగట్టినటువంటి వీరరాఘవరెడ్డి వెబ్సైట్ లోకి వెళ్ళి చూస్తే చాలా వింత పోకడలు దాని వెనకాలనే. ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు అంటే వీరరాఘవరెడ్డి, మీసం దిప్పటం, నేను నా ధర్మం కోసం వాడిని చంపేస్తానటం, ఏదో కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి ఏదో ఒక ఆర్టికల్ పట్టుకొని ఇప్పుడు వచ్చినటువంటి బిఎన్ఎస్ లో గిట్లా ఉంది ఆయన ఆల్రెడీ ఒక సిఐకి ఆయన ఫోన్ చేసి ఆ కలెక్టర్ని మేము అదుపులోకి తీసుకుంటున్నాం అని చెప్పటం. నువ్వెవరు అదుపులోకి తీసుకోవడానికి? చట్టం ఉంది, పోలీస్ ఉంది, జ్యుడిషియరీ ఉంది, ఇవన్నీ ఉన్న తర్వాత నువ్వెవరు అదుపులోకి తీసుకోవడానికి? ఏ ధైర్యంతో ఈ పాత్ర నిర్వహిస్తున్నారు అనేటువంటిది కానీ దానికి వస్తే, మొదటి విషయం ఏంటంటే చిలుకూరి బాలాజీ టెంపుల్లో ఉన్నటువంటి యూత్ను మొత్తం తన సైన్యంలో చేర్చమని చెప్పేటువంటి మాట అడిగాడు. అట్లాంటి పద్ధతికి నేను తావివ్వను అని చెప్పేసి ఘంటాపదంగా చెప్పాడు రంగరాజన్ గారు. రెండో విషయం ఏంటి, మీరు డబ్బులు ఇవ్వండి, మేము సైన్యం నడిపిస్తున్నాం ధర్మం కోసం, మీరు డబ్బులు ఇవ్వండి, బాగా ఆదాయం వస్తుంది టెంపుల్ నుంచి. ఒకటి సైన్యానికి యూత్ని ఇవ్వండి, ఆ సైన్యాన్ని నడపడానికి కావాల్సిన డబ్బులు ఇవ్వండి అనేటువంటి పద్ధతులలో ఒత్తిడి చేశాడు. రెండింటికి కూడా ఇక్కడ రంగరాజన్ గారు అదరలేదు, బెదరలేదు. పైగా నేను రాజ్యాంగబద్ధంగా నడుచుకునేటువంటి వ్యక్తిని, ఇట్లాంటి ప్రైవేట్ సైన్యాలకి నేను ఇక ప్రజల నుంచి వస్తున్నటువంటి భక్తి ద్వారా వస్తున్నటువంటి పైసలు నేను ఇచ్చేవాడిని కాదు అని చెప్పేసి ఘంటాపదంగా చెప్పినందుకే ఆయన ఒక సైన్యాన్ని తీసుకొని వచ్చి ఎంత దారుణంగా అవమానించాడంటే, తాను కుర్చీలో కూర్చొని ఆ అర్చకుని కింద పెట్టేసి, ఒకవేళ ఇది హిందూ ధర్మమేనా? జనరల్ గా హిందూ ధర్మం ప్రకారంగా వాళ్ళు చెబుతున్న లెక్క ప్రకారంగానే ఒక అర్చకుడికి, ఈయన శూద్రుడు వీరరాఘవరెడ్డి, ఆయన బ్రాహ్మణుడు, మీ లెక్కల ప్రకారం ఈ ధర్మం లెక్కల ప్రకారంగానైనా వీరరాఘవరెడ్డి హిందూ ధర్మం కోసమే నేను పరితపిస్తున్నా అన్నాడు కదా. ఆ హిందూ ధర్మం ప్రకారంగా శూద్రుడైనటువంటి నువ్వు పైన కూర్చొని బ్రాహ్మణుడైనటువంటి రంగరాజన్ గారిని కింద కూర్చోబెట్టి బెదిరింపులకు పాల్పడటం, పిడిగుద్దులు గుద్దటం, అడ్డొచ్చినటువంటి కొడుకు పైన కూడా దౌర్జన్యానికి పాల్పడటం దేనికి సంకేతం? ఇది దేనికి సంకేతం అని చెప్పేసానంటే, ఈయనకు పిచ్చి ముదిరింది. చాలా మంది వాదనలు కూడా చేస్తున్నారు, వీరరాఘవరెడ్డి అంటే మెంటల్ డిజార్డర్ అని చెప్పేసి చెబుతున్నారు. విద్వేషం తలకెక్కిన ప్రతి చోట డిజార్డర్సే ఉంటాయి. మరి విద్వేషాన్ని ఎట్లా తొలగించాలనేటువంటిది ఒక వీరరాఘవరెడ్డితో ఒడిచిపోయేది కాదు. ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అన్నట్టుగా వాళ్ళు చర్చిస్తున్నారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే విద్వేషం తలకు నింపుకున్నోడు గౌరీ లంకేష్ను హత్య చేసినప్పుడు కూడా శ్రీరామ్ సేన జై శ్రీరామ్ అనుకుంటేనే వెళ్ళిపోయారు. కల్బుర్గిని, పన్సారేని, దబల్కర్ ని చంపినప్పుడు, గౌరీ లంకేష్ ని చంపినప్పుడు ఈ ప్రతి సందర్భంలో ఇదే మాట చెప్పారు. అందుకనే నేనేం చెప్తున్నానంటే, శ్రీరామ్ సేన అనేటువంటి ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థను సంపూర్ణంగా నిషేధించేటువంటి చర్యకు ఒడిగట్టాలి తక్షణమే. తర్వాత ఈ వీరరాఘవరెడ్డికి యావజ్జీవ కారాగార శిక్ష విధించాలి. ఏదో కేసు పెట్టి రిమాండ్ చేశారు, 6 రిమాండ్ చేశారు. ఇప్పుడు రంగరాజన్ గారికి ఇప్పుడు ఆయనను అనటం వల్లనే, ఆయన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో పిటిషన్ పెట్టడం వల్లనే ఈయన రిమాండ్ అయ్యింది. ఇప్పుడు తను బయటకు వచ్చిన తర్వాత అసలే టెర్రరిస్ట్ స్వభావం ఉన్నటువంటి వ్యక్తి వీరరాఘవరెడ్డి, మారణాయుధాలు నా పక్కన ఉన్నాయని చెప్పి చెబుతున్న వ్యక్తి, ఆ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి నేను పాదాల దగ్గర పడేసుకుంటా అని చెబుతున్నటువంటి వ్యక్తి, కలెక్టర్నే నేను అదుపులోకి తీసుకున్నా అని చెప్పి పోలీసుల్నే బెదిరిస్తున్న వ్యక్తి, రేపు రంగరాజన్ గారి మీద దౌర్జన్యం చేయడనే గ్యారంటీ ఏమిటి? అందుకని నిత్యం ఆయన అవసరమైతే, ఇటీవలి కాలంలో మనం చూసాం, పౌర హక్కుల కోసం పనిచేస్తున్నటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని జైల్లో పెట్టి, అంటే ప్రజలందరి తరపున పోట్లాడుతున్నటువంటి నాయకుల్ని, స్టాన్ స్వామి అనేటువంటి గిరిజన హక్కుల కార్యకర్త, ఆయన మొత్తం జీవితాన్ని ధారపోసినటువంటి వ్యక్తి, ఆయన జైల్లోనే చనిపోయాడు. ఇటీవలి కాలంలో ప్రొఫెసర్ సాయిబాబు గారు 10 ఏళ్ళు జైలు శిక్ష, ఒక నిర్దోషిని దోషిగా 10 సంవత్సరాలు నువ్వు జైల్లో పెట్టారు. ఆయన అనారోగ్యం పాలైన, మొత్తం ఆరోగ్యం క్షీణించింది.
బయటకు వచ్చిన తర్వాత హాస్పిటల్ ట్రీట్మెంట్ చనిపోయాడు. అంటే ప్రజల తరపున నిలబడుతున్నటువంటి వాళ్ళు జైళ్లలో చనిపోతుంటే ప్రజల మధ్య నుండి ప్రజల మీద దౌర్జన్యం చేసి విద్వేషాలు నింపుకొని భౌతిక దాడులకి మూక దాడులకి పాల్పడుతున్నటువంటి ఇట్లాంటి ఒక మొత్తం ఉన్మాదుల్ని ఎంత కఠినంగా శిక్షించాలో ఆలోచించాలి కదా. ఒక హిందూ మరో హిందూ పైన దాడి చేస్తే ఏమాత్రం స్పందించరు. ఈ వెలుగులోనే చూడొచ్చు. వీర రాఘవరెడ్డి హిందువే కావచ్చు. వీర రాఘవరెడ్డి రంగరాజన్ మీద దాడి చేస్తే ఆర్ఎస్ఎస్ మాట్లాడదు, ఒక ర్యాలీ పెట్టదు, కొత్తగా పేపర్ ప్రకటన చేసి ఊరుకుంటున్నారా? అది మనోభావాలు దెబ్బతీసినట్టు కాదు. ఒక పూజారి అంటే దైవంతో సమానం అని చెప్పి మీరే చెప్తున్నారు కదా. మరి అలాంటప్పుడు ఆ దైవం లాంటి రంగరాజన్ మీద దాడి చేస్తే విశ్వ హిందూ పరిషత్ రోడ్డు మీదకి వచ్చి ర్యాలీ పెట్టాలి. ఆర్ఎస్ఎస్ దీని మీద ఖండిస్తూ శాఖలలో మాట్లాడుకోండి. ఎందుకు ర్యాలీకి రావట్లేరు వాళ్ళు? అంటే ఒక హిందూ మరో హిందూ మీద దాడి చేసినా దౌర్జన్యం చేసినా రైట్ అని మీరు భావిస్తున్నారా? హిందూ పైన దాడి చేస్తేనో మౌనం. ఇది స్వయంగా మనకు దీని రిఫ్లెక్షన్ ఎక్కడ కనిపిస్తుంది అంటే, ఒక హిందూ అగ్రకులం వాడైతే మరో హిందూ నిమ్నకులం వాడైతే వాడు కులాంతర పెళ్లి చేసుకుంటే వాడిని చంపేస్తే వీళ్ళు మాట్లాడలేదు ఎక్కడ. అదే ఒక ముస్లిం ఒక హిందూను చంపేస్తే అది మాత్రం మాట్లాడలేదు. నాగరాజు అనేటువంటి అబ్బాయి వికారాబాద్ ప్రాంతానికి చెందినటువంటి మొమిన్పేట ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎస్ఆర్ నగర్ లో హత్యకు గురయ్యిండు. ముస్లింలు చంపారు, ముస్లిం అమ్మాయిని ప్రేమించి. దాని మీద రాజాసింగ్ వెళ్ళాడు అక్కడికి, బండి సంజయ్ వెళ్ళాడు అక్కడికి వెళ్తారు, రోడ్డు మీద ర్యాలీలు చేస్తారు, హిందువులకు రక్షణ లేదంటారు, ఇన్ని మాటలు మాట్లాడతారు. మరి హిందూ పూజారి కదా, ముస్లింలో ఉన్న ఇమాం సాబో లేకపోతే ఇంకొక ఆయన కాదాయన. ఫాదర్ మీద చేయలేదు వీరరాఘవరెడ్డి, యేసుప్రభు ఫాదర్ మీద చేయలేదు. మరి హిందూ ధర్మాన్ని కోసం రోజు జీవితాన్ని తప్పిస్తున్నటువంటి వ్యక్తి కదా రంగరాజన్ గారు. ఎందుకని మీరు ర్యాలీలు పెట్టలేదు? మీలో ఉన్నటువంటి హిందూ ధర్మం పట్ల నీతి ఉందా వీళ్ళకి? లేకపోతే హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకుంటున్నారా అనేటువంటి వాళ్ళు చెప్పాలి, స్పష్టంగా చెప్పాలి. హిందూ ధర్మం సమానత్వానికి వ్యతిరేకమా? హిందూ ధర్మం సాటి మనిషి మీద దౌర్జన్యం చేసేదా? హిందూ ధర్మం అంటే సాటి మనిషిని విద్వేషంతో హింసకు పాలు చేసేదా? హిందూ ధర్మం అంటే సాటి మనిషిని మనిషిగా చూడదా? వీటన్నిటికీ ఏమైనా సమాధానాలు చెప్తారా? చెప్పాలి కదా. మరి 128 కుల దురహంకార హత్యలు జరిగితే ఒక్క ప్రకటన చేయలేదు. రీసెంట్ గా బంటి అనేటువంటి అబ్బాయి ఎస్సీ అబ్బాయిని అత్యంత క్రూరంగా చంపేస్తే వాళ్ళు హిందూ ఎందుకు ఖండన చేయలేకపోయింది? అందుకని వీర రాఘవరెడ్డి పట్ల వీళ్ళంతా కూడా హిందూ ధర్మంతో ఉన్నటువంటి వాళ్ళు ప్రదర్శనలు నిరసనలు తెలియజేయకపోవడం తప్పిదాన్ని అటువైపు ఉంచుకొని ఇక వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నటువంటి పాయింట్ ఏమిటంటే, ఆ వీర రాఘవరెడ్డికి మతి స్థిమితం లేదు, మెంటల్ డిజార్డర్ అని ఒక చర్చ. ఇదంతా ఏదో కమ్యూనిస్టులు నక్సలైట్లు కలిపి ఈయనను ఎగేసి ఇట్లా పంపించారని చెప్పి రెండోది. ఆయన చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే ఆయన ఆర్ఎస్ఎస్ శాఖల్లో సభ్యుడిగా వచ్చినటువంటి వ్యక్తి, ఆర్ఎస్ఎస్ తోటి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. చాలా స్పష్టంగా ఆ వ్యక్తే ఇప్పుడు ఈ రోజు ప్రైవేట్ సైన్యాన్ని నడపాలని చెప్పేసి నిర్ధారణకు వచ్చాడు. ఆయన భగవద్గీత శ్లోకాలు రోజువారీగా చదివేటువంటి వ్యక్తిగా ఉండేది. అన్నమయ్య కీర్తనలు చదివినటువంటి, అన్నమయ్య మొత్తం జీవితాన్ని స్టడీ చేసినా లేగానే సమానత్వం అర్థమయ్యేది ఆయనకి. అన్నమయ్య ఒక ప్రోగ్రెసివ్, అన్నమయ్య సమాజ హితం కోసం పనిచేసినటువంటి గొప్ప మనిషి. అట్లాంటి వ్యక్తుల గురించి వాళ్ళ శ్లోకాలు చెప్పినప్పుడు, వాళ్ళ గురించి ఉపదేశాలు అందరికి చెప్పినప్పుడు వాళ్ళది పాటించాలి కదా. మరి ఇలాంటి వీరరాఘవరెడ్డి పైన హిందూ ధర్మ సంఘాలు, హిందూ ధర్మాన్ని కాపాడుతున్నామని చెప్తున్నటువంటి సంఘాలు రోడ్డు మీదకి రండి, మీతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇక్కడ ఈ దాడులు జరిగిన సందర్భంలో మళ్ళీ ఈ సామాజిక కార్యకర్తలు, హక్కుల కార్యకర్తలు, ఈ కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళు వీళ్ళే పోయి మళ్ళీ మద్దతుగా నిలబడ్డారు అక్కడ. కానీ మీరు ఇప్పుడు ఎవరైతే పోటీ చేసిన ఈ సంఘాలు, ఆర్ఎస్ఎస్ సంఘాలు కానీ మిగతాయి కానీ అటు వెళ్ళడం కానీ ఈ రూపంలో కనిపించట్లేదు. ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ పరిస్థితిని? ఒకటి మాత్రం స్పష్టం, వీర రాఘవరెడ్డి రామరాజ్య స్థాపన కోసం ఏర్పాటు చేసినటువంటి ఆర్మీ అది సరైంది అనేటువంటి పద్ధతులలో వీళ్ళందరూ అంగీకరిస్తున్నట్టు. కాకపోతే ఆయన ఇప్పుడు దాడి చేసింది ఒక హిందూ మీద, ఒక అర్చకుడి మీద దాడి చేసింది. కాబట్టి ఒక హిందూ మరో హిందూ మీద హత్య చేసినా, దౌర్జన్యం చేసినా, దాడి చేసినా ఉపేక్షిస్తాం మేమని చెప్పేసి వాళ్ళే ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఒప్పుకుంటారా? అది వాళ్ళు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. రెండో విషయం ఏంటంటే,
వీళ్ళెందుకు దాన్ని మౌనంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి చెప్పడానికి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా మౌనంగానే ఉంటున్నారు. ఇదొక్కటే ఘటన కాదు. మీకు ఇటీవలి కాలంలో అఘోరి పేరు మీద తెలంగాణలో చర్చ జరుగుతుంది. ప్రత్యేకించి మంచిర్యాల జిల్లా ప్రాంతంలో జరుగుతుంది. అఘోరి ఒంటికాల మీద ఇక్కడ ఒక టెంపుల్లో ముస్లిం దాడి చేసినప్పుడు ఆ విగ్రహాలను ధ్వంసం చేసిన ఇన్సిడెంట్ మీకు తెలుసు. సికింద్రాబాద్కు సంబంధించినటువంటి ముత్యాలమ్మ టెంపుల్లో అతను ఆ రోజు ఒంటికాల మీద నిలబడ్డప్పటి నుంచి ప్రారంభమైతే ఇప్పటిదాకా ఆయన ఒక సెన్సేషనల్ గా మారిపోయాడు అఘోరి. ఏమిటి ఆయన చేస్తున్నది? కారుకు చెప్పాడు, సనాతన ధర్మం కోసమే నేను వచ్చాను, జై శివ హోం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మా గొప్ప దేవుడు శివుడు ఇట్లా చెప్పిండని చెప్పేసి చెబుతున్నాడు. బండబూతులు తిడుతున్నాడు, ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నాడు. ఎవరన్నా ప్రజలు ఇది తప్పు అని చెప్పబోతే వాళ్ళని కొట్టడానికి పోతున్నాడు. వాళ్ళు ఎదురు మళ్ళీతే గ్యాస్ నుండి పెట్రోల్ మీద పోసుకొని చచ్చిపోతా అని చెప్పేసి చెబుతున్నాడు. పోలీసుల్ని, చట్టాన్ని తిడుతున్నాడు, అందరినీ తిడుతున్నాడు. కానీ ఆయన తీసుకుపోయి పిచ్చి ఆసుపత్రులు వేయాలి కదా, తక్షణమే పిచ్చి ఆసుపత్రులు వేయాలి. జనరల్ గా ఆయన ఒక ట్రాన్స్జెండర్ అఘోరిగా మారితే ఆయన మాత్రం ఈయన దేవుడు లాగా కీర్తించేటువంటి జనాన్ని కూడా మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన విషయంలో ఆర్ఎస్ఎస్ ఎందుకు మాట్లాడట్లేదు? ఓ పోలీసుని, ప్రజల్ని, సాధారణ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే ఆర్ఎస్ఎస్ మాట్లాడాలి కదా, విహెచ్పి మాట్లాడాలి కదా, బజరంగ్ దళ్ మాట్లాడాలి. ఎందుకు మాట్లాడట్లేదంటే ఒకటే, వాళ్ళ మౌనం వెనకాల ఉన్నటువంటి అర్థం ఏమిటంటే తమ ధర్మం పేరిట ఎవడు దౌర్జన్యం చేసినా లేగానే అది రైటే అని చెప్పేసి అంగీకరించేటువంటి పద్ధతి వాళ్ళకు ఉంది. వాస్తవంగా ధర్మ రక్షకులుగా కాకుండా ధర్మం ముసుగులో ధర్మం ద్వారా రాజకీయ లబ్ధిని కోరుతున్నటువంటి సంస్థలుగా వాళ్ళు ఉన్నారు తప్ప నిజంగానే ధర్మ స్థాపకులు అయితే రంగరాజన్ లాగా ఉండేటువంటి వాళ్ళు. ఎందుకంటే రంగరాజన్ గారు సనాతన ధర్మం ఉండాల్సిందే అంటున్నాడు. రంగరాజన్ గారు ఆ ధర్మం కోసం, సనాతన ధర్మం అంటే అందరినీ సమానంగా ప్రేమించే ధర్మం అనేటువంటిది ఆయన చెబుతున్నాడు. కానీ మీరు చెబుతున్న దాంట్లో అది లేదు. అందుకనే మీకు వారికి తేడా ఏమిటని చెప్పేసినంటే ధర్మాన్ని అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలు చేసేటువంటి పద్ధతికి మీరు బలపరుస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటిది స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా ప్రజలు ఎట్లా దీనిపైన స్పందించాలి ఏంటి? మొదటి విషయం ఏంటంటే ఇట్లాంటి ఘటనలు ఈరోజే ప్రారంభం అనేటువంటిది ఉండదు. ప్రజలు ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ఇమ్మీడియట్లీ ప్రభుత్వం దీనిపైన ఒక అంశానికి రావాలి. ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ వాళ్ళ ఎమ్మెల్యేని పంపించి ఫోన్లో రంగరాజన్ గారితో మాట్లాడి ప్రభుత్వం నుంచి మీకు అండదండలు ఉంటాయి అని చెప్పాడు. విద్వేషం, ఉన్మాదం, భౌతిక దాడి అనేటువంటిది ఒక రంగరాజన్ తోటే లేదు. కులం పేరుతోటి కుల దురహంకార హత్యలు జరిగినప్పుడు ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నారు, క్రూరంగా హత్య చేస్తున్నారు, ఇవి జరుగుతున్నాయి. టీచర్ల మీద దాడి జరుగుతుంది. మీరు చూశారు కదా ఇటీవలి కాలంలో ఈ టీచర్ పైన తుక్కుగూడలో జరిగినటువంటి రాములు టీచర్ పైన అయ్యప్ప స్వాముల ముసుగులో దాడి చేసినటువంటి సంఘటన మనం చూసాం. గతంలో నిజామాబాద్ జిల్లాలో మల్లికార్జున్ టీచరు సావిత్రిబాయి పూలే పాఠం చెప్పినందుకు ఆయన మీద దౌర్జన్యం చేసింది చూసాం. అంటే ఒక టీచర్లకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఉన్మాద చర్యల వల్ల వస్తుంది. ఈ ఉన్మాద చర్యలన్నిటికి కూడా దేవుడి పేరును ముందు పెట్టుకోవటం, ధర్మం పేరును ముందు పెట్టుకోవటం, ధర్మం అంటే దేవుడు అంటే దౌర్జన్యం చేసేది అని చెప్పేటువంటి లెసన్ ప్రజలకు ఇస్తున్నారు వీళ్ళు. అందుకని కుల దురహంకార హత్యలు 128 జరిగినప్పుడు కూడా విద్వేషాలు నింపుకున్నారు. కుల విద్వేషమైన, మత విద్వేషమైన, ఈ ఛాందస భావమైన ఇది ఏదైనా మనుషుల ప్రాణాలు తీసేటువంటిదే. మత విద్వేషాలు రెచ్చగొట్టి ఒక మనుషుల మధ్యలో ఒక విభజన రేఖలు తీసుకురావడమే కాక ఒక మనిషిని మరొక మనిషిని చంపుకునేంత స్థాయికి తీసుకెళ్లేటువంటి ఈ ఉన్మాద చర్యల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసిన తర్వాత ఒక చర్చ జరిగింది. చాలా కుల దురహంకార హత్యలు క్రూరంగా జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు కనీసం ఆ సిపిలకు, అక్కడ ఉన్న ఏసీపీ, డీసీపీలకు ఫోన్ చేసి లేదా హోమ్ మినిస్టర్ అయినా స్పందించి ఉంటే ఏ రకమైనటువంటి హత్యల్ని కూడా మేము సహించదు మా ప్రభుత్వం అని చెబితే మీ పట్ల గౌరవం ఉండేది. టీచర్ పైన అంశం కూడా ఏం మాట్లాడలేదు. అనేక సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఎస్పెషల్లీ సామాజిక సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఫైట్ చేసిన తర్వాత కొద్ది మందిని అరెస్ట్ చేశారు. అక్కడ ఆ టీచర్ పైన మళ్ళీ వాళ్ళే కాంప్లైంట్ చేయడానికి కూడా చాలా ప్రయత్నాలు చేశారు.
మరి ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా తెలంగాణలో జరుగుతున్నప్పుడు అఘోరిది జరుగుతుంటే అఘోరిని లోపలేసేటువంటి ధైర్యం లేదు. అఘోరిని తీసుకెళ్లి జైల్లో పెట్టడమా, పిచ్చాసుపత్రిలో అడ్మిట్ చేసి మెంటల్ డిజార్డర్ ఉన్నటువంటి ఆర్డర్లోకి తీసుకురావటమా? ఇట్లాంటి వీరరాఘవరెడ్డిని ఉంటే జైల్లో ఉండాలి, లేదంటే హాస్పిటల్లో ఉండాలి. వీరరాఘవరెడ్డి బయట దౌర్జన్యాలకు తిరుగుతా అని చెప్పేసి అంటే చట్టాన్ని తాను చట్టాన్ని నేను ఒక ప్రైవేట్ సైన్యంగా మార్చుకుంటా అని చెప్పేసి అంటే ఎట్లా కుదురుతుంది? అందుకని ప్రభుత్వం వైపు నుంచి జరగాల్సినటువంటి పని, అట్లాగే ప్రజల్లో రావాల్సినటువంటి చైతన్యం ఏమిటి? సమాజంలో ప్రజలు ఏ పౌరుడైనా శాంతిని కోరుకుంటాడు. సమాజంలో విద్వేషాలని పౌర సమాజం అంగీకరించదు. ఎప్పుడైనా కానీ ప్రజలు ఐక్యతతో ఉండాలని కోరుకుంటారు. అవినాభావ సంబంధాలు ఉండాలనుకుంటారు, పరస్పర సహకారంతో ఉండాలనుకుంటారు, నాకు నేను నీకు నువ్వు ఉండాలనేటువంటి పద్ధతుల్లో ఉంటారు. మతాన్ని రాజకీయాలకు ఉపయోగించుకోవటం కోసం ప్రారంభమైనటువంటిది ఎస్పెషల్లీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభమైనటువంటి అంశం. అది బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతాన్ని, దేవుణ్ణి రోడ్డు మీదకి పడేసి, మతం గడప లోపల ఉండేటువంటిది, దేవుడు గడపలు గుడిలో ఉండేటువంటిది, గుడిలో ఉన్నటువంటి దేవుణ్ణి బజార్కి ఇడ్చారు. గడప లోపల ఇంట్లో ఉన్నటువంటి భక్తిని, దైవాన్ని అన్నిటిని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసింది. రోడ్డు మీద దేవుణ్ణి పెట్టి, రోడ్డు మీద మతాన్ని పెట్టి విద్వేషపూరితమైనటువంటి రాజకీయాల్ని వాటిని పెచ్చరిల్ల చేసేటువంటి పని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతుంది. అందుకని దేశవ్యాప్తంగా దళితులపైన దాడులు జరుగుతున్నాయి, సీరియస్గా మహిళలపైన హింస జరుగుతుంది, ఆదివాసీలపైన జరుగుతుంది. ఇటీవలి కాలంలో మణిపూర్లో జరిగినటువంటి హింస ఇప్పటికీ తెలుసు మీకు. చివరికి సీఎంఏ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నేను ఇంత హింస జరుగుతున్నప్పుడు దీనికి బాధ్యత వహిస్తూ ఇక్కడే ఉండటం నాకు భావ్యం కాదు. ఇప్పటి వరకు ఒకటే పార్టీలో డబుల్ ఇంజన్ సర్కార్, ఢిల్లీలో రాష్ట్రంలో ఉన్నటువంటి డబుల్ ఇంజన్ సర్కారు, దేశ ప్రధానమంత్రి ఇంత హింస జరుగుతుంటే పోలేదు. అనేక దేశాల్లో హింస జరుగుతుందనో లేకపోతే ఇంకో చోట జరుగుతుందనో వాళ్ళకు డబ్బులు సాయం చేయటమో ఇవన్నీ చేశారు. యుద్ధం జరిగినప్పుడు, రెండు దేశాల మధ్యన యుద్ధం జరుగుతున్నప్పుడు ఏదో ఒక దేశం సైడ్ నిలబడి వాళ్ళకు ఆయుధాలు సరఫరా చేసేదో లేకపోతే వాళ్ళకి అన్నం సరఫరా చేయటమో ఏదో రకమైనటువంటి తోడ్పాటు నరేంద్ర మోడీ గారు చేశారు. కానీ ఈ దేశంలో ఒక రాష్ట్రంగా ఉన్నటువంటి మణిపూర్, మళ్ళీ మీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి మణిపూర్లో ఇంత హింస జరుగుతుంటే, వందల మంది చనిపోతా ఉంటే, ఒక జాతి మరొక జాతిని అసలు మట్టు పెట్టడానికి రకరకాల మారణాయుధాలని ప్రయోగించి హింసకు పాల్పడతా ఉంటే, ఇద్దరు చెల్లెల్ని నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగింపు చేస్తుంటే, ఇవన్నీ నరేంద్ర మోడీ గారికి కళ్ళు కనపడట్లేదు. తమ హిందూ ధర్మం పేరు మీద ఎవడు దారి చేసినాలే కానీ మీరు పట్టించుకోవద్దని చెప్పేటువంటి ఒక మౌన వ్రతం పాటించేటువంటి పద్ధతి ఉంది. అందుకని ప్రభుత్వానికి ఇది సరికాదు. ప్రభుత్వం అంటే శాంతిని కోరుకునేటువంటి పద్ధతుల్లో ఉండాలి. ప్రభుత్వం అనేటువంటిది ఉన్మాద చర్యలకు పాల్పడ్డ ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసేటువంటి పద్ధతి ఉండాలి. మరొక్కరు ఉన్మాదం వైపు తలెత్తి చూడకుండా ఉండే విధంగా ప్రభుత్వం వైపు నుంచి కఠినమైనటువంటి శిక్షలు వేయాల్సిన అవసరం ఉంది. అలాంటిది జరగట్లేదు. ఉదాహరణకి కుల దురహంకార హత్యలు జరుగుతూ పోతున్నాయి వరుసగా. ఎక్కడో ఒక చోట పులి స్టాప్ పెట్టాలంటే దానికి ఒక యాక్ట్ తీసుకురావటం, కులాంతర వివాహితులకు పరిరక్షణ చట్టం ఒకటి యాక్ట్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అటు తీసుకొస్తే కొంత ఆగడానికి అవకాశం. పౌర సమాజం నుంచి కూడా అఘోరి నగ్నంగా ఉంది కాబట్టి ప్రేక్షకుల్లాగా ఉరికిరికి చూడటం, అట్లాంటి చర్యలకు పౌర సమాజం ఉంది. కానీ తెలివైన పౌర సమాజం ఏం చేయాలి అంటే, ఇట్లాంటి అఘోరీలు ఎంత నష్టం అనేటువంటి విషయాన్ని ప్రభుత్వానికి నివేదించాలి. అవసరమైతే పౌర సమాజం అంతా కాళ్ళు రెక్కలు కట్టేసుకొని తీసుకుపోయి అవసరమైతే పోలీస్ స్టేషన్లో లేకపోతే ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో అక్కడ జాయిన్ చేయించాలి. ఇట్లాంటి వీరరాఘవరెడ్డి అనేటువంటి సైన్యంలో చేరిన ప్రతి ఒక్కరిని 5,000 మందితోటి సైన్యాన్ని నేను ఏర్పాటు చేసిన హతం చేసేస్తా అని చెప్పేసి, ధర్మం కోసం ఎవరినైనా చంపుతా చస్తా అని చెప్పేటువంటి మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి నాకు బాగా గుర్తు. గుజరాత్లో పశు మాంసం వల్చారని చెప్పి దళితుల్ని చెట్లకు కట్టేసి కొట్టి కారు కట్టేసి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. అది ఘటన గుజరాత్ లో జరిగినటువంటి ఉట్నూరా ఏదో ఊరు అది. ఆ ఘటనకు సంబంధించినటువంటి చూసినప్పుడు నరేంద్ర మోడీ గారు ఉపన్యాసం చేశాడు. ఏం చెప్పాడంటే, వాళ్ళని కాల్చకండి నన్ను కాల్చండి అనేటువంటి పద్ధతులలో చెప్పిండు. ఆ పశు మాంసాన్ని వలిచేటువంటి వాళ్ళని కాదు కాల్చకండి, నన్ను కాల్చండి అంటే ఎవరినో ఒకరిని కాల్చండి అని చెప్పినట్టే. అంటే హిందూ ధర్మం పేరు మీద మిగతా వాళ్ళ మీద దౌర్జన్యం చేయటం అని చెప్పేసి అంటే దాన్ని అంగీకరించినట్టు అవుతుంది. అందుకే ప్రభుత్వం వైపు నుంచి ఆ రకమైనటువంటిది ఉండకూడదు. పౌర సమాజం కూడా చైతన్యవంతంగా వ్యవహరించాలి. ఇలాంటి వీరరాఘవరెడ్డి ఈ సమాజానికి ఒక చీడ పురుగు.
ఈ వీరరాఘవరెడ్డిలు మరింత మందిని తయారు చేసేటువంటి అవకాశం, ఉద్యోగాలు ఇస్తున్నాడు, డబ్బులు నెలవారీ జీతం ఇస్తున్నాడు. ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నాడు అంటే ఇట్లనే ధర్మం పేరిట అనేక మందిని దండన చేస్తున్నాడు. అనేక మందిని దండించి బలవంతంగా వసూళ్లు చేసి ఒక చోట చేస్తున్నాడు. అందుకని వాళ్ళందరికీ నెలవారీ జీతం ఎంప్లాయీస్ లాగా మార్చేస్తున్నాడు. వాళ్ళు ఏంటి, చావనైనా చావాలి, చంపనైనా చంపాలి అంటే మనిషి ఎదుటి వ్యక్తిని చంపడానికి సిద్ధపడేందుకోసం ఒక మారణాయుధ ఏమంటారు హంతక ముఠాను తయారు చేస్తున్నాడు. ఒక హంతక ముఠాను తయారు చేసేటువంటి పనికి ఒడిగడుతున్నాడు. అందుకనే యువతరం ఎవరు ఇట్లాంటి ఒక ఉన్మాద ముఠాలోకి, హంతక ముఠాలో జైలు కాకూడదు. అది రామరాజ్య ఆర్మీ కాదు, అది వీరరాఘవరెడ్డి హంతక ముఠ. ఆ హంతక ముఠాలో యూత్ ఎవరు జైన్ కావద్దు అనేటువంటిది నేను చెప్తున్నాను. తర్వాత ఈయన ధర్మం అంటే కనీసం సేవా కార్యక్రమాల్లో ఉండాలి వీరరాఘవరెడ్డి. ఇప్పుడు ధర్మము చెప్పేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ శాంతివంతంగా ఉంటారు, తర్వాత సమాజ హితం కోసం పనిచేస్తారు, తమ ధర్మాన్ని ప్రేమించి అనేక మంది తన దాంట్లో జైన్ కావాలనుకుంటారు. కానీ చంపడానికి రండి నా దగ్గరికి, చావడానికి రండి నా దగ్గరికి అని చెప్పేటువంటి దాంట్లో ధర్మం లేదు, విద్వేషమే ఉంది. ధర్మానికో శాంతి ఉంటుంది, విద్వేషానికో ఆగ్రహం ఉంటుంది. కాబట్టి వీరరాఘవరెడ్డి తన సైన్యంలో ఎవరు చేరటానికి వీల్లేదు. వీరరాఘవరెడ్డి తన తుది శ్వాస వరకు జైల్లో ఉంటే తప్ప రంగరాజన్ లాంటి ఒక అర్చకులకి ప్రాణభయం నుంచి కాపాడినటువంటి వాళ్ళమవుతాం. సమాజంలో ఇంకా అనేక ప్రాణాలు పోకుండా రక్షించుకున్న వాళ్ళమవుతాం. ఎందుకంటే ఎవరిని ఎప్పుడు చంపుతాడో కూడా తెలియదు. నా దగ్గర మారణాయుధాలు ఉన్నాయి, నేను చంపేస్తా కొట్టేస్తా అనేటువంటి మాటలు చెబుతున్నాడు. కాబట్టి ఆ పద్ధతిలో వీరరాఘవరెడ్డిని శాశ్వతంగా జైల్లో ఉంచాలని, రంగరాజన్ గారి కుటుంబానికి పూర్తి స్థాయి రక్షణ కల్పించాలని, తెలంగాణ రాష్ట్రంలో రంగరాజన్ ఎంతైతే ముఖ్యమంత్రి గారు గౌరవించారో, ముఖ్యమంత్రి గారికి వేదిక ద్వారా అప్పీల్ చేసేది ఏమిటంటే ఈ రాష్ట్రంలో కుల దురహంకారత్య జరిగిన, అఘోరి పేరు మీద విధ్వంసం విద్వేషం రెచ్చగొట్టి హింస సృష్టించిన వీటన్నిటి పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం మీరే స్పందించకపోయినా మీ హోమ్ మినిస్టర్ కానీ మీరు కానీ ఎవరైనా కానీ స్పందించేటువంటి పద్ధతులలో ఏ ఘటన ఏ మనిషిని మరొక మనిషి చంపనటువంటి ఒక తెలంగాణ సమాజాన్ని నిర్మించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేటువంటిది నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్రజలారా విన్నారు కదా, విద్వేషం మీద ఈ సమాజాన్ని నిర్మించకూడదు. ఒక శాంతియుతమైన సమాజం ఉండాలంటే ప్రజలు, ప్రభుత్వము, పోలీసులు ఇలాంటి హంతక ముఠాలని శాశ్వతంగా జైల్లో వేయాలని చెప్పేసి స్కైలాబాబు గారు అన్నారు. అనేక విషయాలు మీ ముందు ఉంచారు. మరి ఆయన చెప్పిన అంశాలపైన మీ కామెంట్ అంటూ కూడా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఆర్.